సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత దొంతగాని శ్రీనివాస్ గౌడ్. వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జునరావుని ఎన్నుకున్నారు సభ్యులు. మున్సిపల్ ఆఫీసులో మొదట కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో హుజూర్నగర్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్. తమపై నమ్మకం, చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులుండగా కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ మద్దతుతో మిత్రపక్షం సిపిఐ, సిపిఎం చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. అటు బీఆర్ఎస్ 4 డివిజన్లలో గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల విజయం సాధించారు. ప్రస్తుతం చైర్మన్ గా ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గతంలోనూ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు, హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఉత్తమ్ కుమార్ యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఈరోజు మన యొక్క అభివృద్ధిని చూసే ఈరోజు హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు, 21 స్థానాల్లో కూడా గెలుచుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కంచుకోట, అల్లటి ఉత్తమ్కోట యొక్క అభివృద్ధి చూసి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. రాను భవిష్యత్తులో కూడా హుజూర్నగర్ మున్సిపాలిటీని ఉత్తమ్కోట సహాయ సహకారాలతో ముందంచు బాటలో ఉంచుతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండవ సాధారణ భాగంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో హుజూర్నగర్ పట్టణ మున్సిపాలిటీలో సిపిఐ, సిపిఎం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో 21 సీట్లతో కాంగ్రెస్ పార్టీ హుజూర్నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆదర్శవంతంగా నిలిపాడో అదేవిధంగా ఈరోజు హుజూర్నగర్ మున్సిపాలిటీలో 28 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తదనంతరం మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ గా నేను తన్నీరు మల్లికార్జునరావు గారిని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హుజూర్నగర్ పట్టణ ప్రజలకు ఒకటే ప్రమాణం చేసి చెప్తున్నాం. హుజూర్నగర్ పట్టణాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఏ విధంగా ఆదర్శవంత నియోజకవర్గంగా చేశారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో హుజూర్నగర్ పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మా పాలకవర్గం అంతా కలిసి